టైంబక్స్లో సర్వీస్ ఎలా చేయాలని చెప్పాను. అండ్ అగైన్ యూనో సర్వీస్ మీద క్లిక్ చేస్తే సారీ అన్అవైలబుల్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఇక్కడ మీరు చూడండి, ప్యూర్ స్పెక్ట్రమ్ నుంచి $1.300కి సంబంధించిన సర్వే ఉంది. దాన్ని ట్రై చేద్దాం. అండ్ ఇఫ్ నాకు ఒక సర్వే వస్తే దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటిది గైడ్ చేస్తాను. ఎస్టర్డే నేను మీకు లైక్ కొన్ని సర్వేస్ని అయితే చేసి చూపించాను లైవ్లో. అండ్ కొన్ని డిస్క్వాలిఫై అయినాం, కొన్ని క్వాలిఫై అయినాం, కొన్ని ఎర్న్ కూడా చేశాం. సో ఈరోజు కూడా కొన్ని పర్టికులర్ సర్వీస్ని అయితే ఫాలో అవుదాం. అండ్ ఇక్కడ చూడండి, డైరెక్ట్గా అన్ఫార్చునేట్లీ దెర్ ఈజ్ నో సర్వేస్ అవైలబుల్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సర్వేస్లో మీరు ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయితే అంత మంచిది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు సర్వే వెబ్సైట్స్లో ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయితే అంత మంచిది మీకే యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం 875 యువర్ సర్వేస్ రూటర్లోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. అండ్ 1 to 1 lakh మోర్ సర్వేస్ అని ఇచ్చింది. సో సింపుల్గా హౌ మెనీ అవర్స్ టెలివిజన్ డూ యూ వాచ్ పర్ వీక్ అని అడుగుతుంది. అండ్ ఐఎమ్ గో విత్ 11 to 20 అవర్స్ అని పెట్టా. అండ్ ఆన్ అవరేజ్ హౌ మెనీ అవర్స్ ఆఫ్ రేడియో డూ యూ లిసన్ అని చెప్పింది. ఐ డోంట్ లిసన్ రేడియో యాక్చువల్లీ అని పెట్టేశాను. అండ్ న్యూ ఆపర్చునిటీ హెల్ప్. సో ఓకే, వాట్ ఎవర్, ఐ అగ్రీ కొడుతున్నాను. అండ్ పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళకి మనం యాక్సెప్ట్ చేయండి అన్నట్టు చెప్పారు. వీఆర్ టేకింగ్ టు ది సర్వే, ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ ద అండ్ క్లోజ్ ద బ్రౌజర్ అని వచ్చింది. సర్వే మ్యాచర్లో మనకు సర్వేని అయితే ఫైండ్ చేస్తుంది. ఇఫ్ మనం కనుక ఈ సర్వే మనకు వస్తే 870 cents అయితే మనం ఏం చేయొచ్చు. 870 cents అంటే నియర్లీ మనకు లైక్ 60 రూపీస్ నుంచి 70 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. రూటర్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయ్యాం. ఇక్కడ జెండర్ని అయితే అడుగుతుంది. సో నేను జెండర్ని ఇచ్చేసాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ఎస్టర్డే నేను డేట్ ఆఫ్ బర్త్ 1995 పెట్టాను. 1995 నుంచి 1995 అంటే ఒక 28 years ఐ థింక్. సో ఈ పర్టికులర్ డేట్ ప్రకారం వెళ్తున్నాను నేను. 28 years 1995 నుంచి, రైట్? యా. సో ఇక్కడ మనకు ఒక పర్టికులర్ సర్వే డాష్ బోర్డ్లోకి వెళ్ళింది. అండ్ సెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఎడిషన్ ఈజ్ మోస్ట్ అసోసియేట్ విత్ అని అడిగిందనమాట. ఎడిషన్ ఈజ్ మోస్ట్. సో ఇక్కడ ఇంక్లూడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద ఎంటర్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఈజ్ మోస్ట్, ఇదేంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ బ్లెస్ అంటే థ్యాంక్స్ అన్నట్టు పెట్టేసి నెక్స్ట్ కొడుతున్నాను. అండ్ ఇంక్రీజింగ్ ఇస్ ద మోస్ట్ అసోసియేట్ విత్ గ్రోత్ ఐ థింక్. అండ్ నెక్స్ట్ ఏంటి కొన్ని క్వశ్చన్స్. డ్రైవ్ వే ఈజ్ మోస్ట్ అసోసియేట్ విత్. సో ఇక్కడ నేను గ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. డూ యూ నో వాట్ ద వర్డ్ రిడ్యూమ్ మీన్ అని అయితే అడిగింది. సో రైట్ ఈజ్ నో అని ఇచ్చాను. అండ్ సో ఫ్రమ్ మెమొరీ డూ యూ నో ద నేమ్ ఆఫ్ ఎవ్రీ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్. ఫ్రమ్ మెమొరీ డూ యూ నో ద నేమ్ ఆఫ్ ఎవ్రీ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్. నో. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? రీడైరెక్టింగ్ అయితే అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ని అయితే అడిగింది. ఎలాంటి పడితే అలాంటి, ఇప్పుడు మనం సర్వే క్వాలిఫై అవుతామో డిస్క్వాలిఫై అవుతామో అర్థం కావట్లేదు. లోడింగ్ అయితే అవుతుంది. ఫార్చునేట్లీ మనకు సర్వే అనేది రావాలనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. అండ్ మహాశివరాత్రి రోజున మీరు అండ్ మధ్యలో నేను కొన్ని క్వశ్చన్స్, ర్యాండమ్ క్వశ్చన్స్, టాప్ 7 వెబ్సైట్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన పర్టికులర్ క్లోజ్ని అయితే, అంటే నాకు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో మధ్యలో నేను ఇవి ఆన్సర్ ఇస్తూ ఉంటాను. మహాశివరాత్రి రోజు మీరు జాగారం చేస్తారని అడుగుతున్నారు. యా, ఆబ్వియస్లీ అండి. సో నేను చేస్తాను. సో దీని మీద క్లిక్ చేశాను. వాట్ ఈజ్ యువర్ జెండర్ అని అడిగింది. మెయిల్ అని పెట్టింది. అండ్ దాని తర్వాత సింపుల్గా ట్యాప్ పెట్టాను, మెయిల్ అని పెట్టాను. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే 1995 పెట్టాను కాబట్టి 28 అవుతుంది నాకు. 28 అని క్లిక్ చేసి అండ్ ఎంటర్ కొట్టాను. అండ్ దాని తర్వాత దేర్ ఆర్ ఎనీ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 2 to లివింగ్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్, ఎస్ అని కొట్టాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ఆర్ యూ పేరెంట్ ఆఫ్ 2 to 12 years, ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. అండ్ వాట్ ఈస్ ద సెక్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్ అని అయితే అడిగారు. సో ఒకళ్ళు బాయ్ వచ్చేసి 5 years ఉన్నారు, ఇంకోళ్ళు గర్ల్ వచ్చేసి 3 years ఉన్నారు. ఇదైతే నేను గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారంటే నాకు ఆ పర్టికులర్ ఆన్సర్ అయితే ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ప్రీవియస్లీ మహారాష్ట్ర అని ఇస్తున్నాను, ముంబై పిన్ కోడ్ ఇస్తున్నాను. బికాస్ మెట్రోపాలిటియన్ సిటీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ కాబట్టి సో ముంబై సిటీని అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. అండ్ ప్రతిసారి అదే పిన్ కోడ్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత
Now I would like to ask you something about the person who make the biggest contribution to running the of your household and వాళ్ళ స్టడీ ఏంటని అడిగారు. సో గ్రాడ్యుయేటెడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అని నేను పెట్టేసి క్లిక్ చేశాను. అండ్ దాని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ డూ యూ హ్యావ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హోమ్ విచ్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. సో ఈ పర్టికులర్ వాటిలో మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు. సో మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, కార్ ఉంది, 2 వీలర్ ఉంది, అండ్ నేను అన్నీ పెడుతున్నాను. బికాజ్ ఎందుకంటే వాడు దేని గురించి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు కాబట్టి కలర్ టీవీ, ఓకే, అండ్ దాంతోపాటు ఎయిర్ కండిషనర్, వాషింగ్ మిషన్, సీలింగ్ ఫ్యాను, ఎల్పిజి స్టవ్, పర్సనల్ ల్యాప్టాప్, సో అన్నీ ఉన్నాయని పెడుతున్నాను. బికాజ్ అన్నీ పెట్టడం వల్ల ఏంటంటే అది ఏదైతే సర్వే ఉంటుందో దానికి సంబంధించి లెట్స్ అది ఎల్పిజి స్టవ్కి సంబంధించిన సర్వే అనుకోండి, అక్కడ మీరు లేదని పెట్టారనుకోండి అయిపోయాయి కదా. డస్ యువర్ ఫ్యామిలీ ఓన్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ మీన్. సో నేనైతే ఎస్ అని పెడుతున్నాను. బికాస్ పోయినసారి నేను నో అని పెడితే నాకు సర్వే డిస్క్వాలిఫై అయిపోయాను. బట్ ఈసారి ఎస్ అని పెట్టి వెళ్తున్నాను. లెట్స్ సీ సర్వే ఈసారైనా మనం చేస్తున్నామా లేదా అనేది చూద్దాం. ఐ వుడ్ లైక్ టు నో సంథింగ్ అబౌట్ మెయిన్ ఎర్నర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్ బై మెయిన్ ఎర్నర్. సో అతను ఏం చదివారు అన్నట్టు అడుగుతున్నారు. సో మళ్ళీ ఒక రిపీటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. నేను గ్రాడ్యుయేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ పెట్టాను. అండ్ వాట్ ఈస్ అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎందుకు రిపీట్ చేశారంటే మళ్ళీ మనం అదే ఆన్సర్ ఇస్తామా డిఫరెంట్ ఆన్సర్ ఇస్తామా. ఇఫ్ మీరు డిఫరెంట్ ఆన్సర్ ఇస్తే డిస్క్వాలిఫై చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత వాట్ ఈస్ హిజ్ హర్ ఆక్యుపేషన్ అని అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ఒక పర్టిక్యులర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ అన్నట్టు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేశాను. ఓకే, అండ్ దాని తర్వాత సమ్టైమ్స్ ద టైప్ ఆఫ్ వర్క్ పీపుల్ ఎఫెక్ట్ దట్ ప్రొడక్ట్ దే బై. ఆర్ యూ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ యువర్ ఇమీడియట్ ఫ్యామిలీ ఎంప్లాయిడ్ ఇన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో న్యూస్ ఏజెన్సీ, అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు, ఫుడ్ బ్రేవరేజ్లో కావచ్చు, మార్కెటింగ్ అండ్ ఇందులో ఉన్నారా అంటే నేను నన్ను పెడుతున్నాను. బికాజ్ వీటిలో మీరు చూస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ అయితే కొట్టండి. బికాజ్ అది మార్కెటింగ్లో కావచ్చు, రీసెర్చ్ సెక్షన్లో మీరు ఉన్నారని పెట్టారనుకోండి. సో మీరు ఆల్రెడీ మార్కెటింగ్ పర్సన్స్, మీకు ఎలా మీరు ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి తెలుసు. అండ్ మీ వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలుసు. సో మన డేటా వాళ్ళు యూజ్ చేయరు. సో మార్కెటింగ్ ఏజెన్సీలో కావచ్చు, అందులో మేము లేనట్టు ఇవ్వాలి, నో అని ఇవ్వాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ షాపింగ్ అండ్ గ్రాసరీ అని అడిగినప్పుడు సో డూ ఆల్ ద గ్రాసరీ షాపింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్, డూ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద. సో నేను ఎప్పుడైనా మనం మన డెసిషన్ ఏదైనా బై చేసేటప్పుడు మన డెసిషన్ ఉంటుందా, లేకపోతే మీరు బై చేసేటప్పుడు మొత్తం మీ గ్రిప్లో ఉంటుందా లేదా అని అడుగుతున్నప్పుడు ఎస్ అని ఆప్షన్ మాత్రమే పెట్టాలి. బికాజ్ ఇన్ కేస్ మీరు డెసిషన్ మేకర్ కాదు అనుకోండి, మీ పర్టికులర్ డెసిషన్స్ మీ డేటా తీసుకొని బ్రాండ్స్ ఏం చేయలేవు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి టైం అయితే అయిపోతూ ఉంటుంది. వీటికి ఏంటంటే ఇంత టైంలోపు కంప్లీట్ చేయాలని ఉంటుంది, 10 minutes 20 minutesలో. ఇఫ్ నేను 10-20 minutesలో కంప్లీట్ చేయకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే సింపుల్గా గైజ్ నాకు కమిషన్ అనేది ఏదైతే ఎర్నింగ్ చేస్తున్నానో అది రాదు ఇన్ కేస్ నేను సక్సెస్ అయినా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి జ్యూసెస్కి సంబంధించిన పర్టికులర్ థింగ్, ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్. దాంట్లో ఇందాక మనకు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారా, జ్యూస్ ఇండస్ట్రీలో ఉన్నారా అని ఎందుకు అడిగారంటే ఇఫ్ మీరు ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ కంపెనీకే మంచిగా ఆన్సర్స్ ఇస్తారు. ఆ విధంగా అందరూ అదే విధంగా ఆన్సర్స్ ఇచ్చారనుకోండి డేటా అనేది ఇన్యాక్యురేట్ అవుతుంది. సో మంచి ప్యాకేజ్డ్ ఫుడ్. ఒక నిమిషం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ హ్యావ్ యూ పర్చేస్డ్ ఇన్ ద పాస్ట్. నేను జస్ట్ అవంతా చెప్పడం అనేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో పాస్ట్ ఈ పర్టికులర్ థింగ్స్ నేను తీసుకున్నా, హెల్త్ ఇవి తీసుకున్నా, ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా, అండ్ అమూల్ది తీసుకున్నా, అండ్ దాని తర్వాత బటర్ మిల్క్ అమూల్ తీసుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ అన్నీ తీసుకున్నాను పెట్టిన. బికాజ్ ఏ పర్టికులర్ కంపెనీ ఉందో మనకు తెలియదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఇఫ్ ఎనీ ఆర్ యువర్ కిడ్స్ కరెంట్లీ కన్జ్యూమింగ్. సో ఏ టైప్ ఆఫ్ పర్టికులర్ ప్రొడక్ట్ని మీ పర్టికులర్ చిల్డ్రన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్తున్నారు. యాక్చువల్లీ నాకు కిడ్స్ లేరు, నేను ఊహించుకొని నా కిడ్స్ ఇప్పుడు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది చెప్తాను. హెల్త్ ఫుడ్ డ్రింక్స్ లైక్ బూస్ట్, బోర్న్విటా చిన్నపిల్లలకి పెడతాం మనం, పీడియాష్యూర్ లాంటివి. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లైక్ అంటే రియల్ యాక్టివ్, ట్రాఫికానా, బీ న్యాచురల్ ఇవి కూడా మనం పెడుతున్నాము చిన్నపిల్లలకి. అండ్ బటర్ మిల్క్, డైనింగ్ ఇవి కూడా ఇచ్చేస్తున్నాను. ఎనర్జీ డ్రింక్స్ అన్నీ పెడుతున్నా. ఓకే, అన్నీ పెట్టేసానబ్బా, నెక్స్ట్ కొట్టేసా, అన్నీ తాగుతున్నారు మా పిల్లలు. ఓకే, సో దాని తర్వాత వాట్ బ్రాండ్స్ హెల్త్ ఫుడ్ డ్రింక్స్, మిల్క్ ఫుడ్ డ్రింక్స్ ఆర్ యూ అవేర్. సో మీరు ఏ పర్టికులర్ వాటి అంటే హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కావచ్చు, మిల్క్ ఫుడ్ డ్రింక్స్లో మీరు ఏ పర్టికులర్ బ్రాండ్లో మీరు అవేర్ ఉన్నారని అడుగుతుంది. నాకు బూస్ట్ తెలుసండి, బోర్న్విటా తెలుసండి, అండ్ దాంతోపాటు కాంప్లైన్ తెలుసు, అండ్ కాంప్లైన్ న్యూట్రిగ్రో తెలుసు,
అండ్ హార్లిక్స్ తెలుసు, హార్లిక్ గ్రోత్ ప్లేస్, హార్లిక్ జూనియరు, అండ్ పీడియా షూర్ తెలుసు అండి, ప్రోటీనిక్స్ తెలుసు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసా, వీటిని అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత వాట్ బ్రాండ్ ఆఫ్ హ్యావ్ యూ పర్చేస్డ్ ఇన్ ద పాస్ట్ 3 months అని అడుగుతుంది. సో నేను బోన్విటా తీసుకున్నాను, అండ్ బూస్ట్ తీసుకున్నాను, అండ్ కాంప్లైన్ తీసుకున్నాను, హార్లిక్స్ తీసుకున్నాను, హార్లిక్స్ జూనియర్ తీసుకున్నాను, అండ్ దాంతోపాటు ఏంటంటే పీడియా షూర్ కూడా తీసుకున్నా, ప్రోటీనెక్స్ జూనియర్ కూడా తీసుకున్నా. ఇవి తీసుకున్నాను పెట్టేసి క్లిక్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసా. వాట్ వన్ బ్రాండ్ ఆఫ్ హెల్త్ ఫుడ్ డ్రింక్స్, మిల్క్ ఫుడ్ డ్రింక్స్ హ్యావ్ యూ పర్చేస్డ్ ఇన్ ద పాస్ట్ 3 months అని అడుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, బూస్ట్ తీసుకున్నా, బోన్విటా సో వాట్ వన్ బ్రాండ్ హెల్త్ ఫుడ్ డ్రింక్స్ ఆర్ మిల్క్ హ్యావ్ యూ పర్చేస్డ్ ఇన్ ద పాస్ట్ 3 months, హార్లిక్స్ జూనియర్ అని పెట్టేసి ఎంటర్ చేస్తున్నా. వాట్ వన్ ఆఫ్ ద హెల్త్ ఫుడ్ డ్రింక్స్ డస్ యువర్ చైల్డ్ కన్స్యూమ్ మోస్ట్ ఆఫ్టెన్. ఓకే, ఏది మొక్క, ఓకే హార్లిక్స్ జూనియర్. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా, అండ్ ఐ అగ్రీ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా, అండ్ సింపుల్గా సబ్మిట్ కొడుతున్నా. సో ఇక్కడ గిర్రా గిర్రా తిరుగుతుంది. ఇది గిర్రా గిర్రా తిరుగుతుంటే నాకు తెలుగులో ఒక ఫేమస్ సాంగ్ అయితే గుర్తుకొస్తుంది. బట్ సో ఫర్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్, ఇమాజిన్ యు ఆర్ షాపింగ్ ఫర్ a certain product in the store. After hitting the next button, you will see the shelf of product. As soon as you find on, click on it. So okay, Pediasure. So this is the Pediasure. The next shelf will be different. As soon as you find, click on it, Pediasure. ఓకే, సో మళ్ళీ పీడియాషూర్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అని వచ్చింది. సో దాని తర్వాత మోస్ట్ లైక్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ వీ విల్ ఆస్క్ యూ ఎలివేటెడ్ సెవరల్ సెట్స్ ఆఫ్ 3 products అండ్ అని చెప్పింది. ఓకే, మోస్ట్ లైక్లీ టు పర్చేస్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు గిర్రా గిర్రా మళ్ళీ తిరుగుతుంది. మొత్తం 10 questions ఉంటాయి అనుకుంటా. ఫర్ క్లిక్ ద ప్రోడక్ట్ యూ వుడ్ లైక్ బీ మోస్ట్ లైక్లీ టు పర్చేస్. సో ఐ విల్ గో త్రూ హార్లిక్స్ జూనియర్. థ్యాంక్ యూ అని వచ్చింది. సో పీడియాష్యూర్ ఆర్ కంప్లైన్ అని వస్తుంది. ఐ విల్ గో త్రూ పీడియాష్యూర్ ప్లీజ్. క్లిక్ ద ప్రోడక్ట్ దట్ యూ మోస్ట్ లైక్లీ టు పర్చేస్, కంప్లైన్. If this product we are available next time to you buy health products, would you like to buy instead of Horlicks Jewelry? That might not or right. థ్యాంక్ యూ అని ఇచ్చింది. సో మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్, థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. సో లెట్స్ సే మనం ఎంత ఏం చేస్తాం, క్లిక్ ద ప్రోడక్ట్ దట్ యూ వుడ్ లైక్ బీ మోస్ట్లీ లైక్లీ టు పర్చేస్. సో బోన్విటా ఇచ్చాడు అండ్ పీడియాష్యూర్ ఇచ్చాడు. నేను పీడియాష్యూర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసా. సో ఇక్కడ డెఫినెట్లీ బైట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసా. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి మనం రీడైరెక్ట్ అయ్యాం. సో సింపుల్గా మీరు అర్థం చేసుకోండి. సో విల్ గో విత్ పీడియాష్యూర్. సో దాని తర్వాత అగైన్ ఐ విల్ గో విత్ డెఫినెట్లీ అని పెట్టాను. అండ్ థ్యాంక్ యూ అని అడిగారు. సో ఫిఫ్త్ దానికి వెళ్ళాం. సో గ్రోత్ ప్లస్ అని వచ్చింది. సో ఐ విల్ గో విత్ సో పీడియాష్యూర్ ఐ డెఫినెట్లీ బైట్ అని పెట్టాను. అండ్ దాని తర్వాత సిక్స్త్ క్వశ్చన్ ఈ విధంగా కొన్ని వస్తాయి నాకు తెలిసి. పీడియాష్యూర్ ఓకే, ఐ డెఫినెట్లీ వుడ్ నాట్ బై. బూస్ట్ని అయితే బై చేయనని చెప్పాను. సెవెంత్ క్వశ్చన్కి అయితే వెళ్తున్నాను. 7 వచ్చేసి నా ఫేవరెట్ నెంబర్. చాలామంది ఫేవరెట్ నెంబర్ అడుగుతున్నారు. నాది 7 ఈజ్ మై ఫేవరెట్ నెంబర్. నేను చెప్పాను కదా క్లాస్ చెప్తున్న మధ్యలో నేను కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా రివీల్ చేస్తానని. సో మోస్ట్లీ లైక్ టు పర్చేస్ పీడియాష్యూర్, డెఫినెట్లీ బైట్ అని పెట్టాను. సో 8th క్వశ్చన్కి వెళ్తున్నాం. అండ్ దాని తర్వాత పీడియాష్యూర్ ఐ డెఫినెట్లీ ఓకే. అండ్ 9th క్వశ్చన్ అండ్ దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ పీడియాష్యూర్ డెఫినెట్లీ పర్చేస్ చేస్తాను అన్నట్టు పెట్టా. అండ్ 10th క్వశ్చన్ లాస్ట్ వన్. డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ 10 questions అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఫాలోయింగ్ ద సెక్షన్. అండ్ మళ్ళీ ఎంతసేపు ఉంటుంది రా బాబు ఈ సర్వే, 870 సెంట్స్కి. ప్లీజ్ బీ స్పెసిఫై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ బిలో. వాట్ వర్డ్స్
ప్రైజెస్ కమ్ టు మైండ్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ డిజైన్. సో ఈ పర్టిక్యులర్ డిజైన్ని మీరు చూడడంతోనే మీకు ఏమొస్తుంది మైండ్లో అని అయితే అడుగుతున్నారు. సో నేను ఇక్కడ ఒకటి గ్రోత్ అని పెడుతున్నా. ఓకే, అండ్ రెండోది వచ్చేసి లైక్ ఇంకోటిది ఏం పెట్టాలి, ఏదో ఒకటి పెడదాం, ఏదో ఒకటి పెట్టాలి, ఇమ్యూన్ అని పెడదాం. ఇమ్యూనిటీ, యా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేసా అండ్ సింపుల్గా నేనైతే సబ్మిట్ కొట్టా. లోడింగ్ అయితే అవుతుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ ద వాట్ యూ లైక్ అబౌట్ ద డిజైన్. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లైక్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద వాట్ యూ లైక్ అబౌట్ దిస్ డిజైన్. సో మీరు ఏ పర్టికులర్ దాన్ని లైక్ చేశారని అడుగుతుంది. సో నేను ఈ పర్టికులర్ థింగ్ అయితే లైక్ చేశా. వుడ్ యూ లైక్ టు టెల్ అస్ వై యూ షుడ్ సెలెక్ట్ దిస్. ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో అది మీరు రాయొద్దండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరందరూ ఇలానే చేశారంటే సర్వే బ్యాన్ అయిపోతుంది, అందుకే నేను పాస్ చేస్తున్నా. ఏమైనా డిస్లైక్ చేస్తున్నారా? దెర్ ఈజ్ నథింగ్ టు డిస్లైక్ అని పెట్టాను. దెర్ ఈజ్ నథింగ్ టు డిస్లైక్ అని పెట్టి వెళ్తున్నాను. థ్యాంక్ యూ అని వచ్చింది. అండ్ దాని తర్వాత థింకింగ్ అబౌట్ ద ప్రొడక్ట్ యూ షోన్, హౌ మచ్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని. సో వుడ్ యూ హెల్ప్ మై చైల్డ్ ఇన్ గెయినింగ్ వెయిట్ అని అయితే ఇక్కడ వచ్చింది. సో ఐ డోంట్ సమ్వాట్ డిసగ్రీ అని పెట్టాను. ఇట్ ఈజ్ మీన్ ఫర్ ఎస్ కంప్లీట్లీ అగ్రీ అని పెడుతున్నా. ఇట్ హ్యాస్ superior formulation than other brands, somewhat agree. Is clinically proven, yes. And would you help to, yeah, yes, ఇక్కడ మనకు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత would you help to, yes, immunity is a brand I trust, yes. Is a premium product, somewhat I agree. And I would help in my child overall brain development, yeah, completely agree. And would have Nutri-Pulse system, completely disagree. And దాని తర్వాత would you have great taste, yes, definitely. Gives 50% more growth, yeah, neither agree. Or would you have 37 plus, yeah, yes అని పెట్టాను. would you be worth paying for more, yes అని క్లిక్ చేసి జస్ట్ శాంపుల్గా నేను క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లీజ్ ఏ స్పెసిఫిక్ పాసిబుల్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. వాట్ వర్డ్స్ ఆర్ ప్రైజెస్ కమ్ టు మైండ్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ డిజైన్. సో ఇందాక నేను రాసిందే రాస్తున్నా, గ్రోత్ అని అండ్ ఇమ్యూనిటీ అని, అండ్ నేను నెక్స్ట్ అని టైప్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత ప్లీజ్ క్లిక్ ఆన్ ద వాట్ యూ లైక్ దిస్ డిజైన్ అని అయితే వచ్చింది. నేను ఇందాక ఇచ్చిన ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు డిస్లైక్ అని అగైన్ అవే పర్టికులర్ క్వశ్చన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అని వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ మనకు థింకింగ్ అబౌట్ ద ప్రొడక్షన్, హౌ మచ్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్, మళ్ళీ సేమ్ ఆ పర్టికులర్ థింగ్ అయితే వచ్చింది. ఈజ్ ఇట్ ప్రీమియం ప్రొడక్ట్, సమ్ వాట్ ఐ అగ్రీ అని పెడుతున్నాను. వుడ్ యూ హ్యావ్ గ్రేట్ టేస్ట్, కంప్లీట్లీ అగ్రీ. వుడ్ యూ హెల్ప్ మై చిల్డ్రన్ ఓవరాల్ బ్రెయిన్ డెవలప్మెంట్, కంప్లీట్లీ అగ్రీ. ఎస్, కంప్లీట్లీ అగ్రీ. ఈజ్ బ్రాండ్ ఐ ట్రస్ట్, యా, ఎస్. వుడ్ హెల్ప్ మై చైల్డ్ గెయినింగ్ వెయిట్, somewhat disagree. And give me 50% more growth, yes. It has superior formulation other than brands, yes. Would you have, ఇందాక ఇచ్చిన ఆన్సర్స్ ఇవ్వాలి మనం. ఇఫ్ అటు ఇటు ఇచ్చామంటే మనం డిస్క్వాలిఫై అవుతాం. వుడ్ హెల్ప్ మై చైల్డ్ గ్రో, ఎస్. అండ్ వుడ్ హ్యావ్, ఎస్. అండ్ ఈస్ క్లినికలీ ప్రూవెన్, ఎస్. అండ్ సో కంప్లీట్లీ డిసగ్రీ. వుడ్ హెల్ప్ టు బిల్డ్ మై చైల్డ్స్ ఇమ్యూనిటీ, ఎస్. అండ్ ఈజ్, ఎస్ అని పెట్టేసి క్లిక్ చేసే. అంటే మనని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, మనం నిజమైన ఆన్సర్స్ ఇస్తున్నామా లేదా అనేది. విచ్ స్టేట్మెంట్ లిస్టెడ్ బిలో బెస్ట్ డిస్క్రైబ్ హౌ యూ ఫీల్ అబౌట్ ద బిలీవబిలిటీ ఆఫ్ ద స్టేట్మెంట్ మేడ్ అబౌట్ ద పీరియడ్స్. కంప్లీట్లీ బిలీవబుల్ అని పెట్టేసి అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసా. అండ్ దాని తర్వాత హౌ మచ్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ. ద ప్యాక్ గివ్స్ మీ న్యూస్ అబౌట్ ద న్యూట్రిఫుల్ ఫార్ములా ఇన్ ప్యూట్రేషన్. న్యూట్రిఫుల్ వైటల్ న్యూట్రియన్స్. The pack gives me new news about the Nutriful formula. I don't disagree somewhat అని పెట్టేసి క్లిక్ చేస్తున్నా. అండ్ యాజ్ పర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్యాక్, ప్లీజ్ టెల్ మీ హౌ వెల్ డూ యూ థింక్ దిస్ ప్యాక్ ఫిట్స్ ఫర్ ద బ్రాండ్ ఆఫ్ పీడియాషూర్. ఫిట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని పెట్టా. అండ్ నెక్స్ట్ ఇవిలా ఎందుకు పెట్టుకుంటారంటే, వీళ్ళు ఏదైనా బ్రాండ్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, ఒక బ్రాండ్ పేపర్ కవర్ ప్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తారు. ఒక కొత్త డిజైన్ తీసుకొస్తున్నప్పుడు ఈ విధంగా పెడతారనమాట. విచ్ స్టేట్మెంట్ బిలీవబిలిటీ, కంప్లీట్లీ బిలీవబుల్ అని పెట్టా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడు. అండ్ ద ప్యాక్ గివ్స్ మీ న్యూస్, డిసగ్రీ సమ్ వాట్ అని పెట్టా. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేశాడు. అండ్ థింక్ యూ దిస్ ప్యాక్,
యా ఎక్స్ట్రీమ్లీ ఫిట్ అని పెట్టా, బికాజ్ ఎందుకంటే మనం జెన్యున్గా ఇస్తున్నామా ఆన్సర్ లేదని రిపీట్ చేసుకుంటున్నారు. అండ్ డిస్క్రిప్షన్ అండ్ మళ్ళీ క్లిక్ చేశాను. లెట్స్ సీ హోప్ ఫర్ బెస్ట్. విచ్ వుడ్ యూ మోస్ట్ డిస్క్రైబ్ ఇన్ఫర్మేటివ్, విచ్ ఆఫ్ దిస్ వుడ్ యూ మోస్ట్ డిస్క్రైబ్ యాజ్ ఇన్ఫర్మేటివ్. సో నేను వచ్చేసి ఈ పర్టిక్యులర్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అని చేసుకున్నాను. లీస్ట్ ఇన్ఫర్మేటివ్ వచ్చేసి బూస్ట్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత మోస్ట్ మినిమల్ వచ్చేసి అండ్ బూస్ట్, అండ్ లీస్ట్ మినిమల్ ఇది ఇచ్చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మోస్ట్ వైబ్రెంట్ బూస్ట్ అండ్ లీస్ట్ వైబ్రెంట్ దిస్ వన్. అండ్ దాని తర్వాత మోస్ట్ సైంటిఫిక్ పీడియాష్యూర్ అని ఇస్తున్నాను. అండ్ దాని తర్వాత లీస్ట్ సైంటిఫిక్ ఐ థింక్ బూస్ట్. ఓకే. అండ్ సో బూస్ట్ అండ్ లీస్ట్ మోస్ట్ ప్రీమియం, నేనైతే ఇక్కడ పీడియాష్యూర్కి వెళ్తున్నా. లీస్ట్ ప్రీమియం ఐ విల్ గో త్రూ దిస్. యా మోస్ట్ హెల్తీ పీడియాష్యూర్కి వెళ్తున్నా. అండ్ లీస్ట్ హెల్తీ గ్రోవియాకి వెళ్తున్నా. మోస్ట్ యూనిక్ పీడియాష్యూర్కి వెళ్తున్నా. అండ్ దాని తర్వాత లీస్ట్ యూనిక్ నాన్గ్రోకి వెళ్తున్నా. అండ్ మోస్ట్ కలర్ఫుల్ పీడియాష్యూర్కి వెళ్తున్నా. అండ్ లీస్ట్ కలర్ఫుల్ గ్రోత్ హార్లిక్స్కి వెళ్తున్నా. మోస్ట్ ట్రస్ట్ వర్తీ పీడియాష్యూర్కి వెళ్తున్నా. లీస్ట్ ట్రస్ట్ వర్తీ గ్రోవియాకి వెళ్తున్నా. మోస్ట్ ఎక్స్పర్ట్ పీడియాష్యూర్కి వెళ్తున్నా. అండ్ లెస్ ఎక్స్పర్ట్ గ్రోవియాకి వెళ్తున్నా. థ్యాంక్ యూ అని వచ్చింది. ఎంతసేపు క్వశ్చన్స్ అడుగుతాడో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అని వచ్చింది. సో లోడింగ్ అని అయితే వస్తుంది. ప్లీజ్ స్టాండ్ బై యువర్ స్టడీ టు లోడ్ అని. ప్లీజ్ స్టాండ్ బై యువర్ స్టడీ లోడ్. ఐ థింక్ అయిపోయింది అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ గుడ్. మనకైతే పేమెంట్ అయ్యింది అనుకుంటున్నాను, బట్ టైం అయిపోయిందో ఏంటో తెలియట్లేదు. రీడైరెక్టింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం. లెట్స్ సీ క్రెడిట్. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఏ సర్వే అండ్ యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు భూమ్ మనం సర్వే త్రూ అయితే ఎర్న్ చేయడం జరిగింది. టైం టేకెన్ ప్రాసెస్ అయినా కానీ ఇక్కడ మనం అరౌండ్ 875 సెన్స్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను క్లియర్లీ మీకు నేను 875 USD అంటే ఎంత అనేది చూపిస్తా. ఓకే, ఒకసారి మనం దీనికి 875 USD టు INR 0.875. నియర్లీ మనం $1 దాకా అయితే ఏం చేయడం జరిగిందనమాట. సో నేను మీకు మళ్ళీ ఇక్కడ ఎర్నింగ్ సెక్షన్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. సర్వేస్ అనేవి చాలా మీరు చేస్తున్న కొద్దీ మీకు బాగుంటుంది. సో సర్వేస్ నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, ఈరోజు ఇక్కడ మీరు చూడొచ్చు వెనస్డే 6th March. నేను ఎస్టర్డే నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే నేను వచ్చేటప్పుడు ఫస్ట్ డైలీ పోల్ తీసుకుంటా అండ్ యాజ్ వెల్ యాజ్ పుష్ క్లిక్ తీసుకుంటా. పుష్ క్లిక్ తీసుకున్న తర్వాత పోల్ పిష్లో ఒకటి ప్రీ స్క్రీనర్ సర్వే కంప్లీటేషన్ ఉంది. సో దానికి కానీ నాకు 10 cents వచ్చింది. ఓకే, 10 సెన్స్లు వచ్చినాయి. ఓకే, 10 సెన్స్లు అంటే ఎంతో కూడా మీకు నేను చూపిస్తాను. 0.10 అంటే 83 పైసలు వచ్చినాయి ఫస్ట్ సర్వేకి. ఓకే, అండ్ దాని తర్వాత నెక్స్ట్ సర్వే వచ్చేసి నేను చేశా, బట్ ఓవర్ కోటా కింద వెళ్ళింది. దానికి కూడా నాకు 83 పైసలే వచ్చింది. దాని తర్వాత 0.001 83 పైసల కంటే సర్వే టెర్మినేషన్ అయిపోయింది. 83 పైసలు కూడా రాలే. దాని తర్వాత నెక్స్ట్ సర్వే 0 రూపాయి కూడా రాలేదు. అండ్ దాని తర్వాత సిపిఎక్స్ సర్వే అని వచ్చింది. దాంట్లో మనం 104 సెన్స్ అయితే ఏం చేయడం జరిగింది. 0.104 అంటే ఇట్స్ నియర్లీ 8 రూపీస్ ఆర్ 9 రూపీస్. 9 రూపీస్ ఏం చేశాం. ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ అనమాట సర్వేలో మనం ఏం చేసింది. అంటే ఈ పర్టికులర్ అకౌంట్ నేను ఓపెన్ చేసినప్పటి నుంచి, నిన్నటి నుంచి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సర్వే 650 వచ్చింది. ఎంత? 650 అంటే నియర్లీ వచ్చేసి మనకు 53 రూపాయలు ఏం చేసాం ఒకటే సర్వే మీద. అండ్ దాని తర్వాత నెక్స్ట్ పుష్ క్లిక్ వెళ్ళిపోయినాం. పుష్ క్లిక్ 2 సెన్స్ వచ్చింది. ఓకే, అండ్ దాని తర్వాత ఇంకో సర్వేకి వెళ్ళాం, అది డిస్క్వాలిఫై 0. అండ్ దాని తర్వాత ట్యాప్ రీసెర్చ్లో ఒక సర్వే మనం ఎంటర్ చేసాం. సో అక్కడ వచ్చేసి మనకు దగ్గరగా 4 రూపాయలు ఏం చేసాం. ఓకే, అండ్ దాని తర్వాత 10 సెన్స్ అంటే మళ్ళీ 83 రూపీస్ కంటే చాలా 83 పైసా కంటే చాలా తక్కువ. దాని తర్వాత ఒక సర్వేకి మనం 325 సెన్స్ అనేది ఏం చేసాం. 325 అంటే ఇట్స్ నియర్లీ 26 రూపీస్ అయితే ఏం చేసాం. అండ్ దాని తర్వాత 7 సెన్స్ ఈరోజు 6th March రోజున. ఓకే, 6th March రోజున నేను వచ్చినాను. డైలీ పోల్ ఒకటి చేసుకుంటే నాకు 7 సెన్స్ అయితే వచ్చింది. ఓకే, అండ్ దాని తర్వాత పుష్ క్లిక్ వచ్చేసి నిన్న నేను క్లిక్ చేసినప్పుడు 2 సెన్స్ 2 టైమ్స్ నేను క్లిక్ చేశాను. పుష్ క్లిక్ నేను యూస్ చేశాను, ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి.
అండ్ దాంతోపాటు ఇక్కడ నేను ఈరోజు చేస్తే 2 సెన్స్ కాకుండా 7 సెన్స్ నాకు రావడం జరిగింది. సారీ 6 సెన్స్ నాకు రావడం జరిగింది. డైలీ పోల్లో 7 సెన్స్. డైలీ ఇక్కడ మనకు 7 సెన్స్ అనేది కామన్ అది. సో అండ్ దాని తర్వాత నేను నెక్స్ట్ ఒక సర్వే కంప్లీట్ చేశాను మీ ముందు. అండ్ ఆ సర్వే నాకు 875 సెన్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అంటే నియర్లీ 72 రూపీస్ దాకా మనం ఎర్న్ చేయడం జరిగింది ఒక సర్వే. సో ఎస్టర్డే చూసుకున్నట్టయితే 83 పైసాకి మనం లైక్ ఎర్న్ చేసాం. 83 పైసా నుంచి స్టార్ట్ అయ్యాం. ఓకే, 83 పైసల నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఈరోజు వచ్చేసి మధ్యలో మనం లైక్ 20 రూపీస్కి వెళ్ళాం, 8 రూపీస్కి వెళ్ళాం, 30, 50 రూపీస్కి వెళ్ళాం. అండ్ ఈరోజు మీరు చూడండి 72 రూపీస్కి అయితే మనం సర్వే కంప్లీట్ చేసి లైవ్లో, అది కూడా లైవ్లో నేను సర్వే కంప్లీట్ చేసి చూపించాను అనమాట. సో ఇదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయితే అంత మంచిది సర్వేస్లో. అగైన్ ఐ రిపీటెడ్. సో మీరు ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయితే అంత మంచిది. వై నేను ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయితే అంత మంచిది అంటుంటే, మీకు షూటబుల్ సర్వేస్ వస్తాయి, మీకు షూటబుల్ ఆ టైం బాక్స్ అల్గరిథంకి అర్థమవుతుంది మీరు ఏ టైప్ ఆఫ్ పర్టికులర్ దేనికి చెందుతారనేది. సో దానికి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఈ విధంగా మనం 875 సెన్స్ ఒక సర్వే కంటే 72 రూపాయలు అయితే ఎర్న్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దీనికి ఇంకో సర్వే నేను పోయిన టైంలో కూడా మీకు ఒక ప్రాపర్ సర్వే చూపించాను. వై నేను సర్వేని చేసి చూపిస్తున్నాను అంటే, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మీకు తెలుస్తుంది సర్వేస్లో. అండ్ మీరు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే, మీరు మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అడ్డగోలుగా క్వశ్చన్స్కి ఆన్సర్ చూసేసినా పోతుంది అనమాట. సో నేను చూసినట్టు మొత్తం చదువుకుంటూ వెళ్తే దెన్ మీకు మంచిగా ఎర్నింగ్స్ అయితే జరుగుతాయి అనమాట.